అప్పటికంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న చూస్తే ఇప్పటికే 1,00,000 కోట్ల అప్పుకు రెడీ అయినాడు. ఇంకెక్కడికి తీసుకుపోతారో తెలియట్లా. పోనీ దాంతో అయిపోతుందా తెలియట్లేదు. ఎందుకంటే ఇంతవరకు ప్లాట్లకు సంబంధించిన అమ్యూనిటీస్ ఇచ్చే పని మొదలు పెట్టలే. 64,000 ప్లాట్లకు మీరు క్రియేట్ చేయాలంటే ఓ లేఅవుట్లో 64,000 ప్లాట్లకు ఎకరాకు అది ఎన్ని ఎకరాలు అవుతుందో థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ అవుతే 10,000 కోట్లు 20,000 కోట్లు ఎంతో అయితే ఫస్ట్ ప్రియారిటీ అది ఉండాలి. అది వదిలేసి 90,000 కోట్ల దాకా ఇప్పటికే 70,000-80,000 కోట్లు పాత కాంట్రాక్టులు మళ్ళీ రివైజ్ చేసి పునాదులు వేసిన వాటికి కూడా 4,000-5,000 ఎస్ఎఫ్టీ ఉండేది 10,000 పెంచి అవి ఒప్పందాలు చేసుకుని మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి అటుపోతున్నారు తప్ప ఆ రకంగా 90,000 కోట్లు 1,00,000 కోట్లకు ఇప్పటికే అప్పులు దీనికి రాసి పెట్టేశాడు స్టేట్కు. ఇంకో 1,00,000 కోట్లు ఇస్తే అది తీసుకొని పెట్టేట్టున్నారు. సో ఇది ఎక్కడికి పోతుందో తెలియట్లేదు. కాబట్టి ఒకవేళ నువ్వు ఇది ఉంటే ఇక్కడ విజయవాడ గుంటూరు మధ్య పెట్టి నువ్వు ఉండి ఒక 400 ఎకరాలు అయితే సరిపోతుంది నీకు, ఇక్కడ కట్టేసుకోవచ్చు. అది జనరల్ సహజంగా ఎలాగో డెవలప్ అయ్యేది అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చెప్పారు. రాజధాని లేదా భవనాల నిర్మాణమా కట్టడాల మెయిన్ ఒక నగరం నిర్మించాలనుకుంటున్నాడని ఆయన తెలుసుకోవాలి. రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ దేర్. ఇప్పటికీ సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, నడుస్తుంది. అయితే తన జోబులు ఎట్లా నింపుకోవాలో తన కోటరీల జోబులను ఎట్లా నింపాలో కాకుండా దానికి సొల్యూషన్ చూపాలంటే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది తన చేతిలో, 3-4 ఏళ్ళు. యూ కెన్ కంప్లీట్ ఇట్. ఆ చిన్న చిన్న చేసేసి రూల్ మొదలు పెట్టచ్చు.